ఏంటి ఇలా మరిగిపోతుంది అనుకుంటున్నారా? ఇదేమైనా చారు అనుకుంటున్నారా? చారు కూడా కాదు. ఇదైతే ఒక స్వీట్ అంటే మనం రెగ్యులర్గా వేరే వేరే మైసూర్ పాకులు చేసుకుంటూ ఉంటాం, బూందీ లడ్డు చేసుకుంటూ ఉంటాం, ఎన్నో రకరకాల స్వీట్లు చేసుకుంటూ ఉంటాం. ఇది మాత్రం నేను చేసేది చిలకడ దుంప. ఇవాళ శివరాత్రి కదా, సో హ్యాపీ శివరాత్రి అందరికీ. ఆ శివుడు అనుగ్రహం, ఆ శివుడు ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలని కోరుకుంటూ చిలకడ దుంపతో మనం స్వీట్ చేసుకోవచ్చు. చాలామంది ఏం చేస్తారంటే ఉడకబెట్టేసుకుని జస్ట్ అలాగా తినేస్తారు, అంటే కొంచెం బెల్లం వేసుకుని కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి తినేస్తారు. అలా కాకుండా మీరు ఇలా స్వీట్ చేసుకున్నారనుకోండి, పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. సో నేను తగినంత వాటర్ తీసుకున్నాను. ఆల్రెడీ నేను చిలకడ దుంపలను ఉడకబెట్టేసుకున్నాను. బాగా కడిగేసుకోవాలి. 1, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు కడిగేసుకుంటే మంచి పింకిష్ కలర్లో ఉంటాయి. ఆ ఉడకబెట్టుకున్న నీళ్లు మంచి నీళ్ళతో ఉడకబెట్టుకోవాలి. వేరే ట్యాప్ వాటర్, మోటార్ వాటర్ కాకుండా మంచి నీటితో ఉడకబెట్టుకుంటే ఆ వాటర్ మనం వాడేసుకోవచ్చు అనమాట. సో ఆ వాటర్ ఏదైతే ఉడకబెట్టిన వాటర్ ఉందో ఆ వాటర్ నేను బాండీలో వేసేసాను. ఈ బెల్లం ముక్కలు కూడా వేసేస్తున్నాను. సో బెల్లంతో చేస్తారు. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇప్పుడు ఈ బెల్లం అంతా ఈ వాటర్లో బాగా కరిగిపోయి కొంచెం పాకం రావాలి. లేత పాకం కన్నా కొంచెం ఎక్కువ. అలానే ముదర పాకము రాకూడదు. ముద్ర పాకం వచ్చేస్తే గట్టిగా అయిపోతుంది. అలా కాకుండా లేత పాకం కన్నా ఇంకొంచెం నేను చూపిస్తాను. ఒక తీగ పాకం అంటారు చూసారా, ఆ తీగ పాకం వచ్చాక అప్పుడు ఉడకబెట్టుకున్న ఈ చిలకడ దుంపలు ఏవైతే ఉన్నాయో అవి కట్ చేసుకుని పీసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి. సో ప్రస్తుతం అయితే ఇది బాగా పడుతుంది టైము. ఒక 2-3 విడతల వరకు అది తీగ పాకం రావడానికి పడుతుంది. కాబట్టి ఇలా బెల్లం వేసేసుకోండి. నేను 1/2 kg కన్నా కొంచెం ఎక్కువే బెల్లం వేసేసాను. ఇలా కలిపేసుకుంటాను. పంచదారతో కన్నా బెల్లంతోనే చాలా బాగుంటుంది, ఆరోగ్యకరం కూడా. సో ఇలా ఉడికేటప్పుడే కొంచెం ఒక 1/2 స్పూన్ నెయ్యి వేసేసామనుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో మళ్ళీ మనం వేసుకోవచ్చు. అవేంటి అనుకుంటున్నారా? ఇలాచీ తొక్కలు ఉంటాయి కదా, అవి వేసాను ఫ్లేవర్ కోసం. ఇలాచీ పౌడర్ అప్పుడే వేసుకోకూడదు, లాస్ట్లో వేసుకుందాం. ఆ ఫ్లేవర్ రావడానికి నేను అవి వేసాను. సో ఓకే, ఇది మాత్రం ఇప్పుడు నేను ఇలా వదిలేస్తాను. లేత తీగ పాకం వచ్చేసాక, లేత తీగ పాకం కూడా కాదు, మామూలు తీగ పాకమే రావాలి. తీగ పాకం వచ్చాక అప్పుడు మీకు చూపిస్తాను. చూసారు కదండి, ఇలా మరిగిపోతూ ఉండాలి. మరిగిపోతూ ఉండి బాగా చిక్కగా అవ్వాలి. తీగ పాకం వచ్చాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఇంకా రాలేదండి, ఇంకా టైం పడుతుంది. తీగ పాకం వచ్చాక అప్పుడు నేను చిలకడ దుంపలు వేసేసాక మీకు చూపిస్తాను. యాక్చువల్లీ నా చేయి ఫ్రాక్చర్ అయింది, అందుకే ఒక చేత్తో చేయడం కష్టం కదా అని నేను అందుకే చిలకడ దుంపలు వేసేసాక చూపిస్తాను. అలాగే నా గొంతు అడ్జస్ట్ అయిపోండి, నాకు దగ్గు, జలుబు, జ్వరం, సో అందుకు కొంచెం గొంతు మారింది, ఏమనుకోవద్దు. ఓకేనా అండి? చూసారు కదండి, ఒక స్టింగ్ లాంటిది, తీగ పాకం లాంటిది వచ్చేసింది. సో నేను వేసేసుకున్నాను కూడా. ఇలా తీగ పాకం రావాలి. ఇలా తీగ పాకం ఇలా వదిలేసుకుంటూ ఇలా సన్నగా స్టింగ్ లాగా రావాలన్నమాట. సో ఇప్పుడు నేను అన్నీ వేసేసుకున్నాను. నేను ఎంత చిలకడ ఎన్ని దుంపలు వేయాలో అన్ని దుంపలు వేసేసుకున్నాను. ఇవి ఒక్కసారి ఆ సిరప్లో, అంటే మన బెల్లం సిరప్లో ఇవి బాగా ఉడకాలన్నమాట. ఒక 2-3 విడతలు పడుతుంది. సిమ్లో పెట్టేసుకుని ఉడికించుకోవచ్చు. ఇప్పుడు నేను ఇలాచీ పౌడర్ వేసేస్తాను. మంచిగా ఇలాచీ పౌడర్ వేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. డిటో మనం గులాబ్ జామ్ తింటున్నట్టే ఉంటుంది. అంత టేస్టీ, గులాబ్ జామ్ కన్నా చాలా టేస్టీగా ఉంటుంది. బికాస్ స్వీట్ పొటాటోలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది, చాలా చాలా విటమిన్స్ ఉంటాయి, చాలా మంచిది ఒంటికి. సో చాలామంది భయపడతారు తినడానికి, బట్ చాలా మంచిదండి. కార్బోహైడ్రేట్స్ ఎంత ఉంటాయో, ఫైబర్ ఎంత ఉంటుందో, మిగతా విటమిన్స్ కూడా చాలా ఉంటుంది. చాలా సైంటిఫికల్లీ కూడా ప్రూవ్ అయ్యింది మంచిది, తినచ్చని. సో ఇలాగా ఇవి బాగా ఉడికిపోవాలండి. అంటే ఒక మరుగు వస్తుంది చూసారా, ఆ మరుగు వచ్చినప్పుడు బాగా బాయిల్ అయిపోతుంది చూసారా, అలా మరిగించుకోవాలి. ఇప్పుడు నేను నెయ్యి వేసేస్తాను. నెయ్యి పడుతుంది, అందుకే చెప్తాను చాలా డిఫరెంట్గా ఉండే స్వీట్ ఇది. చాలా చాలా బాగుంటుంది. పిల్లలైతే వదిలిపెట్టరు, పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా వదిలిపెట్టరు. యాక్చువల్లీ మనం సాంబార్లో వేసుకుంటూ ఉంటాం, బట్ ఇప్పుడు సాంబార్ కాదు, మీరు ఎప్పుడు ఇదే స్వీట్ చేసుకుంటారు. సో మరిగాక బాగా దగ్గరగా వచ్చాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదా, అచ్చు గులాబ్ జామ్ లాగే ఉన్నాయి కదా, కానీ గులాబ్ జామ్ కాదు, స్వీట్ పొటాటో. చూసారు కదా, ఇంత మంచిగా పాకం వచ్చేసింది మనకి. ఈ పాకం థిక్గా ఉంటుంది. సేమ్ మనం గులాబ్ జామ్ సిరప్ వేసుకుని అవి నంచుకుని ఎలా తింటామో సేమ్ ఇవి కూడా ఇలాగే తినాలన్నమాట. చూసారు కదా, ఎంత మంచి పాకం, అంత బెల్లం పాకం అనమాట. సూపర్బ్ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. సో ఇందాక ఇలాచీ పౌడర్ వేసేసాను. నేను షుగర్ పౌడర్లో ఇలాచీ వేస్ట్ చేస్తాను, అది కూడా వేసేస్తాను. సో దట్ ఇంకా ఫ్లేవర్ ఎక్కువ అవుతుంది. ఇలాచీ పౌడర్ ఎక్కువ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోండి. ఇష్టమైన వాళ్ళు మాత్రం కంపల్సరీ షుగర్ పౌడర్లో ఇలాచీ వేసి, బాదాం వేసి, జీడిపప్పు వేసి చేసుకున్నది మాత్రం అద్రిపోతుంది. సో అది కూడా వేసేసాను. ఇప్పుడు లాస్ట్ టచ్లోకి వచ్చేసా. ఇప్పుడు నేను
నెయ్యి వేసేస్తాను. లాస్ట్లో కంపల్సరీ నెయ్యి వేసేసే మీరు ఎండ్ చేయాలన్నమాట. ఇది కొంచెం సేపు అయ్యేసరికి థిక్గా అయిపోతుంది, అదిరిపోతుంది స్వీట్. మీరు అసలు వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. మరి చేసుకుంటారు కదా. హ్యాపీ శివరాత్రి. ఇంత మంచి స్వీట్ పొటాటోతో కేవలం సాంబార్ కూరలు పులుసులు కూరలు కాకుండా ఇలా కూడా స్వీట్ చేసుకుని ఎంజాయ్ చేయండి. పిల్లలు అయితే వదిలిపెట్టరు, పెద్దవాళ్ళు కూడా వదిలిపెట్టరు. తప్పకుండా చేసుకుని ఎంజాయ్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ అండి.